చదువుల తల్లి అనే మాటకు అసలు సిసలు రూపం ఇప్పుడు చెప్పబోయే విద్యార్థిది. చదువు తప్ప మరో ధ్యాస లేని ఆ బాలిక 10వ తరగతి ఫలితాల్లో ఆల్ టైమ్ రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు సాధ్యం కాని మార్కులను సాధించి ఔరా అనిపించింది. ఆమెకు వచ్చిన మార్కులు ఎన్నో తెలుసా? ఏపీ 10వ తరగతి ఫలితాల్లో ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంకట నాగసాయి మనస్వి కొత్త చరిత్ర సృష్టించిందనే చెప్పాలి. మొత్తం 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించి టాప్ ర్యాంకర్గా నిలిచింది. మనస్వికి హిందీలో మాత్రమే 1 మార్కు తగ్గింది. మిగతా అన్ని సబ్జెక్టులో 100కి 100 మార్కులు సాధించింది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో నాగసాయి మనస్వి పేరు మారుమోగుతుంది. ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో కూడా 1 మార్కు కోల్పోకుండా 100కి 100 మార్కులు సాధించడం నిజంగా గ్రేట్. ఈ విజయం వెనుక నాగసాయి మనస్వి పడిన కష్టం, చేసిన కృషి ఎంతో దాగి ఉంది. పై చదువులో కూడా సాయి మరిన్ని విజయాలు సాధించి ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుందాం. కంగ్రాచులేషన్ నాగసాయి మనస్వి. మీరు కూడా ఆ చదువు తల్లికి కామెంట్ రూపంలో అభినందనలు తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఈ ఫలితాలను రిలీజ్ చేశారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్ result.bse.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 86.69% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం 84.32 కాగా బాలికల ఉత్తీర్ణత శాతం 89.17గా ఉంది. 2300 స్కూల్స్ 100% ఉత్తీర్ణత సాధించాయని ప్రకటించారు. 17 స్కూల్స్ లో 0% ఉత్తీర్ణత నమోదైందని చెప్పారు. పార్వతీపుర మన్యం జిల్లాలో 96.37%తో మొదటి స్థానంలో నిలవగా కర్నూలు జిల్లా 62.47%తో చివరి స్థానంలో నిలిచింది. ఏపీలో మార్చి నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరిగిన విషయం మనకు తెలిసిందే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాల్లో ఈ 10వ తరగతి పరీక్షలు నిర్వహించారు.